Hello everyone, welcome to Gulte Pro. నా పేరు రామ్ వెంకట్ శ్రీకర్. ఇప్పుడే ఓజీ ది హైలీ అవైటెడ్ ఓజీ సినిమా చూసి వచ్చాను. ప్రీమియర్ చూసింది శ్రీరమణ అనే ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్లో. మ్యాడ్ క్రౌడ్, మ్యాడ్ ఎనర్జీ. ఇన్ మై డిఫెన్స్ నేను ఎలా చెప్తానంటే, ఇటువంటి అట్మాస్ఫియర్లో చూస్తే మూమెంట్స్ అనేవి వర్క్ అయ్యేవి బాగా ఇంకా ఎక్కువ వర్క్ అవుతాయి, కానీ సినిమాలో ఉన్న ఫ్లాస్ని మాత్రం దే కాంట్ కవర్. సినిమాలో ఎక్కడైనా తేడా ఉందంటే దొరికిపోతారు. అది కవర్ అయితే చేయదు, థియేటర్ ఎనర్జీ తెలిసిపోద్ది. అండ్ ఓజీ అనే సినిమాని కూడా దెర్ ఆర్ టూ వేస్ టు లుక్ ఎట్ ఇట్. ఒకటి ఒక ఫ్యాన్ బాయ్ ట్రిబ్యూట్ లాగా, ఇంకొకటి ఒక ఫిల్మ్ లాగా. ఆ రకంగా చూస్తే ఎక్కడెక్కడైతే సుజీత్ తన ఫ్యాన్ బాయ్ ఎనర్జీని ఛానలైజ్ చేస్తారో అక్కడక్కడ వీ గెట్ గుడ్ మూమెంట్స్, చిన్న చిన్న మూమెంట్స్. లైక్ పవన్ కళ్యాణ్ గారి ఒక పాత ఫోటో ఒకటి, విత్ కూలింగ్ గ్లాసెస్ అండ్ బియర్డ్, అది ఒక పోలీస్ ఫైల్స్లో కనపడడం కానివ్వండి, లేకపోతే ఆయన టైటిల్ జానీతో ఆయన ఇక్కడ ఒక సీక్వెన్స్లో ఇంటిగ్రేట్ చేయడం కానివ్వండి, అవి అంత సటిల్ కాదు కానీ మనకు కనిపిస్తుంటాయి. లైక్ దీస్ ఆర్ ఆల్ లైక్ ట్రిబ్యూట్స్, దీస్ ఆర్ ఆల్ లైక్ ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ అన్నట్టు. అండ్ ఇవి కాకుండా దేర్ ఆర్ సమ్ మెనీ వాట్ యూ కాల్ నాట్ సో సటిల్ ఆబ్వియస్ లైక్ ప్రాపర్ డైరెక్ట్ ట్రిబ్యూట్ అన్నట్టు కూడా కొన్ని విషయాలు ఉంటాయి. సో ఇవన్నీ నాకు వర్కౌట్ అయ్యాయి. సో ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సినిమాని చాలా వరకు ఎనర్జెటిక్గా ఉంచుతాయి. అండ్ ఫస్ట్ హాఫ్ వరకు పవన్ కళ్యాణ్ గారు పెద్ద కనిపించరు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ యాంటిసిపేషన్. ఇప్పుడు మనకి మాస్ సినిమాల్లో మోస్ట్ ఫేవరెట్ థింగ్ ఒకటి ఉంటుంది కదా, అదేంటంటే హీరో ఎప్పుడు కనిపిస్తాడు, హీరో ఇంట్రో అనేది. ఇందులో లిటరలీ ఫస్ట్ హాఫ్ మొత్తం ఆయన కనిపించే ప్రతి సీక్వెన్స్ని ఒక హీరో ఇంట్రో లాగానే ట్రీట్ చేస్తారనమాట. యాంటిసిపేషన్ అనేది ఒకటి క్రియేట్ చేయడం వల్ల. సో ఫస్ట్ హాఫ్ వరకు ఈ మూమెంట్స్, హీరో చుట్టూ ఉండే యాంటిసిపేషన్, అండ్ కథ కూడా వాళ్ళు తీసుకునేది వెరీ సింపుల్, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ నాట్ సో ఒరిజినల్ స్టోరీ. చాలాసార్లు చూస్తున్నాము. ఆ కథ ఏదైతే ఉందో అది కూడా it is very coherent. I think this is something Sujit has implemented after getting feedback from Saho gurtunte meeku, Saho was overcooked. It had too many characters, too many subplots. Black box ane oka vishayani pattukoni chaala vishayalu jarugutuntayi kada, adi chaala exhausting ga unindi Saho lo. Thankfully OG is pretty coherent. Like ఇది గోలు. ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీకి ఒక లాస్ జరిగింది. ఇప్పుడు ఆ ఫ్యామిలీని ఒక సేవియర్ బయట నుంచి వచ్చి ఒకడు కాపాడాలి. అండ్ దెర్ ఇస్ అ డేంజర్ లూమింగ్ ఆన్ ద ఫ్యామిలీ అండ్ వాట్ ఎవర్ దే స్టాండ్ ఫర్. పెద్ద డీప్గా ఎక్స్ప్లోర్ చేశారా అంటే లేదు, కానీ ఇది గోల్, ఇది రీచ్ అవ్వాలి అనేది నీట్గా ఉండింది. అందుకే ఫస్ట్ హాఫ్ వరకు ప్రిటీ మచ్ ఎవ్రీథింగ్ వర్క్డ్ ఫర్ మీ, నో మేజర్ కంప్లైంట్స్. అండ్ టు టాక్ అబౌట్ ద ఇంటర్వెల్ సీక్వెన్స్, ఒక 20 minute సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. మల్టిపుల్ ట్రాక్స్ కట్ అవుతూ ఉంటాయి. లైక్ ఇక్కడ ఒక చోట, ఒక బాంబేలో ఒకటి జరుగుతుంటుంది, నాసిక్లో ఒక యాక్షన్ జరుగుతుంటుంది. ఇంటర్వెల్కి ఆ బిల్డప్, దానికి తమన్ గారు ఇచ్చిన స్కోర్, అదంతా ఎండ్ అయ్యి ఇట్ కల్మినేట్స్ ఇన్ వన్ గ్లోరియస్ ఇంటర్వెల్ మూమెంట్. ఆ 20 minutes ఆ బిల్డప్ కానివ్వండి, మ్యాడ్ అనిపించింది. అండ్ దెన్ కమ్స్ ద సెకండ్ హాఫ్. ఇక్కడ నుంచి ఐ హ్యావ్ సమ్ ఇష్యూస్ విత్ ద ఫిల్మ్. అంటే ఇది చెప్తే విచిత్రంగా ఉంటుంది, ఎందుకంటే మనం ప్రతి సినిమాలో కథ కొత్తగా లేదు అంటుంటాము. ఇందులో కూడా కథ ఏం కొత్తగా లేదు, కానీ ప్రాబ్లం ఏంటి అంటే ఫస్ట్ హాఫ్లో సినిమా ఒక జోన్లోకి తీసుకెళ్ళిపోద్ది, విచ్ ఇస్ యు ఆర్ హియర్ టు సెలబ్రేట్ దిస్ స్టార్, యు ఆర్ హియర్ టు గెట్ సమ్ గ్లోరియస్ హీరోయిక్ మూమెంట్స్ అండ్ జస్ట్ ఎంజాయ్, సెలబ్రేట్, స్క్రీమ్ అనే జోన్కి సినిమా మనల్ని ఫస్ట్ హాఫ్లో తీసుకెళ్ళిపోయి ఇప్పుడు సెకండ్ హాఫ్లో కూర్చోబెట్టి నేను మీకు కథ చెప్తాను అన్నప్పుడు ఆ కథ టు బి వెరీ హానెస్ట్ ఒరిజినల్గాను ఉండదు, అంత డ్రమాటిక్గాను ఉండదు. అంటే డ్రమాటిక్ బీట్స్ ఏమి అంత స్ట్రాంగ్గా ఉండవు, ఎమోషన్స్ పరంగాను ఇట్ డజంట్ రియలీ వర్క్ అన్నప్పుడు అదంతా కూడా అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు. ఎస్పెషలీ ఏ బిట్ అంటే రీజన్స్ ఇవ్వడం మొదలుపెట్టినప్పుడు, ఎందుకు ఓజాస్ గంభీర ఎగ్జైల్లోకి వెళ్ళాడు, దాట్ హోల్ బిట్ విచ్ స్టార్ట్స్ ఐ థింక్ ఆఫ్టర్ ఒక పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ ఉంటుంది, విచ్ ఇస్ క్వైట్ వాట్ యూ కాల్ క్వైట్ మ్యాడ్. మీకు ఆ ఓజస్ గంభీరాలో ఉన్న పైత్యం, ఆ వైలెంట్ నేచర్ అదంతా కనిపిస్తుంది, అది బాగుంటుంది. దాని తర్వాత ఒక ఫ్యూనరల్ సీన్ ఉంటుంది, అది కూడా బాగుంటుంది. దాంట్లో ఒక సూపర్ డైలాగ్ ఒకటి ఉంటుంది తల గురించి. సినిమా చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది. వార్నింగ్ ఇచ్చే సీన్ అన్నట్టు, బేసికల్గా దమ్కి సీన్, అది బాగుండింది. దాని తర్వాత మొదలయ్యే ఈ స్టోరీ ఉంటుంది కదా, ఈ డ్రామా,
ఇప్పుడు ఎలివేషన్స్ కాదు, ఇప్పుడు హీరోయిక్ ఇదంతా కాదు, నేను మీకు ఇప్పుడు కథ చెప్తా అని స్టోరీ మీద ఫోకస్ చేసినప్పుడు ఎనర్జీ నాకైతే చాలా డౌన్ అయిపోయింది. చెప్తే విడ్డూరంగా ఉంటుంది కానీ స్టోరీ అనేది హీరోయిజంకి అడ్డంగా రావడం ఇబ్బంది అనిపించేది నాకు. లైక్ స్టోరీ బికేమ్ అన్ ఇంపీడ్మెంట్ టు ఫన్. ఓజీ ఎట్ హార్ట్ గుడ్ బ్యాడ్ అగ్లీ లాగా ఒక అవుట్ అండ్ అవుట్ ఫ్యాన్ బాయ్ ఫిల్మ్ అవ్వాలనే కోరిక కనిపిస్తుంటుంది సినిమాలో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన రెఫరెన్సెస్ కానివ్వండి, ఎటువంటి ఫ్యాన్ మూమెంట్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు, క్యారెక్టర్స్ చుట్టూ ఉండే క్యారెక్టర్స్ అందరూ ఓజస్ గంభీరా అని ఎలా మాట్లాడతారు. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ ఆ క్యారెక్టర్కి స్టార్కి మధ్య ఉన్న లైన్ అనేది బ్లర్ అయిపోద్ది. గుడ్ బ్యాడ్ అగ్లీ అనేది అది సెల్ఫ్ అవేర్నెస్ని డోంట్ టేక్ మీ సీరియస్లీ అనే ఒక ట్యాగ్ని, లైక్ నన్ను సీరియస్గా తీసుకోకండి అని ఆ సినిమా అరిచర్చి చెప్తుంది. నేను జస్ట్ ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ మాత్రమే ఇద్దాం అనుకుంటున్నా. అజిత్ అనే ఒక స్టార్కి జస్ట్ వాళ్ళ ఫ్యాన్స్కి ఇది ఒక పండగ లాగా, వాళ్ళ ఫ్యాన్స్కి ఇట్ ఈస్ లిటరలీ లైక్ ఫ్యాన్ ఎడిట్ లాగా, ఇట్ ఈస్ అ ఫ్యాన్ మూవీ అన్నట్టు ఆపరేట్ అవుతుంటుంది. ఓజస్ గంభీరా ఆల్సో వాంట్స్ టు డూ దాట్, బట్ ఇట్ ఆల్సో టేక్స్ ఇట్ సెల్ఫ్ వెరీ సీరియస్లీ. ఈ రెండిటిని చేయబోయి ఎందుకో టువర్డ్స్ ది అండ్ సమ్హౌ రెండిట్లోనూ కొంచెం షార్ట్ కమింగ్స్ ఉన్నట్టు అనిపించాయి. లైక్ ఫస్ట్ హాఫ్ లో చెప్తారనమాట, లైక్ కొన్ని సంవత్సరాల క్రితం ఓజస్ గంభీరా అనే అతను ఒక కిల్లింగ్ స్ప్రీలో వెళ్ళాడు, ఆ ఒకే రోజులో ఎంతో మందిని నరికి పడేశాడు అని చెప్పి. అండ్ అప్పుడు మనకి వాట్ యూ కాల్ లైక్ చాలా శవాలు, డెడ్ బాడీస్ అవన్నీ చూపిస్తారు కట్ షాట్స్ లో. సో సెకండ్ హాఫ్ లో మళ్ళీ అవే కనిపిస్తాయి. ఆ సీక్వెన్స్ అనేది ఎలాబరేట్ అవ్వకుండా అదే కట్ షాట్స్ చూపిస్తే అవి కొంచెం అన్సాటిస్ఫాక్టరీగా అనిపిస్తాయి. లైక్ వైజ్ డ్రామా కూడా టు బి హానెస్ట్ ఏమాత్రం ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా ప్రయత్నించినట్టు కనిపించలేదు. కానీ ఉండుంటే బాగుండేదనే అనిపించింది. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్, పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి ఒక జర్నీ ఉంది. ఆ ఇద్దరు క్యారెక్టర్స్కి ఆల్మోస్ట్ ఒక ఫాదర్ అండ్ సన్ అన్నట్టు వాళ్ళ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ దాకా ఈ సినిమా ట్రేస్ చేస్తుంది అని చెప్పినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక్క సీన్ కూడా లేకపోవడం, వాళ్ళిద్దరు ఒక్కసారి కూడా కూర్చుని మాట్లాడుకోకపోవడం, ఇవన్నీ ఏంటి కొంచెం కూడా ఎక్స్ప్లోర్ చేయలేదు ఏంటి అనే ఫీలింగ్ కలుగుతుంది. ఫస్ట్ హాఫ్లో నేను తిరిగి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ హాఫ్ ఇచ్చిన ప్రామిస్ని సెకండ్ హాఫ్ నిలబెట్టుకోలేదు అనిపించింది. కానీ ఆ ఫస్ట్ హాఫ్ ఇచ్చిన ప్రామిస్ ఉంది కదా, లైక్ మా ఫస్ట్ హాఫ్లో మా థియేటర్కి లిటరలీ ఇంటర్వెల్ అయిపోయిన ఒక ఆల్మోస్ట్ ఒక 1.5 minute వరకు పీపుల్ వర్ చాంటింగ్ ఓజీ. ఆ లెవెల్లో ఎనర్జీ ఇచ్చిన సినిమా సమ్హౌ ఇన్ ద సెకండ్ హాఫ్ ఒక ర్యాండమ్నెస్ అనేది కూడా కనిపిస్తుంది. అండ్ చెప్పా కదా, అన్లైక్ సాహు దీనికి ప్రాపర్ ఫోకస్ ఉంటుంది అని. కంటైనర్ ఏంటి, ఒక విలన్కి ఈ కంటైనర్ కావాలి, హీరో ఈ ఫ్యామిలీని సేవ్ చేయాలి. కానీ సెకండ్ హాఫ్లో ఇట్ డీవియేట్స్. సడన్గా ఏదో డేవిడ్ బాయ్ అంటారు, ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయని ఒక క్యారెక్టర్, దాని మీద ఏదో ఇస్తాన్బుల్ అని చెప్పి అతను అక్కడే ఎస్టాబ్లిష్ చేసి ఆ క్యారెక్టర్ మీద కొంచెం టైం స్పెండ్ చేయడము, సడన్గా ఇమ్రాన్ హష్మి గారి క్యారెక్టర్ ఏవో బాంబ్ బ్లాస్ట్లు ప్లాన్ చేయడము, మళ్ళీ ఒక అర్జున్ దాస్ క్యారెక్టర్ని తీసుకొచ్చి ఆ బ్యాక్ స్టోరీని ఒకదాన్ని తీసుకురావడము, దాని మీద కొంచెం టైం స్పెండ్ చేయడము, అక్కడ డివియేట్ అయింది అని అనిపించింది. కొంచెం ఇంటెలిజెన్సీస్లోకి వెళ్ళిపోయిందని కూడా అనిపించింది. ఆన్ ద ప్లస్ సైడ్ తమన్ గారు మ్యూజిక్ రియలీ వర్క్ ఫర్ మీ, ఆల్సో బికాజ్ ఆ హంగ్రీ చీతా ట్యూన్ అనేది ఏదో ఉందో ఆల్మోస్ట్ 2 ఏళ్ల నుంచి మనం విని అది బాగా వాడికి వాళ్ళు ఎంబెడ్ అయిపోయి ఉంది కదా మన సిస్టమ్స్లో. సో దాని డిఫరెంట్ ఐటరేషన్స్ వచ్చినప్పుడు ద స్కోర్ ఇస్ ప్రిటీ ఎనర్జెటిక్. అండ్ సినిమాటోగ్రఫీ కూడా రవికే చంద్రన్ గారు, మనోజ్ పరమహంస గారు చేశారు. దాట్ మిక్స్డ్ విత్ ద ప్రొడక్షన్ డిజైన్, ఆ వింటేజ్ బాంబే అదంతా కూడా దే గివ్ అ వెరీ వాట్ యు కాల్ వెరీ డిఫరెంట్ లుక్ టు ద ఫిల్మ్. అండ్ ఆ లుక్ అనేది కన్సిస్టెంట్గా మెయింటైన్ అవుతుంది. మధ్యలో నాకు ఎక్కడో అల్యూమినియం బాంబే చేస్లో ఎక్కడో మధ్యలో అల్యూమినియం ఫ్యాక్టరీ ఆ లేన్ కనిపించినట్టు అనిపించింది, కానీ ఫర్ ద మోస్ట్ పార్ట్ ఇట్ ఈస్ ప్రిటీ కన్సిస్టెంట్. ఈ విషయం గురించి మరి నేను ఎట్లా చెప్పాలి నాకు తెలియట్లేదు, కానీ సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పి ఒకటి బిల్డ్ చేశారు, బట్ అది ఈ హోల్ నేరేటివ్గా అది ఏ రకంగానూ పెద్దగా యాడ్ చేయలేదు అనేది నా ఫీలింగ్. యా, యాజ్ అ మొమెంటరీ థింగ్ ఇట్ వర్క్స్, కానీ యాజ్ అ హోల్ ఆన్ అ హోల్ వాట్ డిడ్ ఇట్ కాంట్రిబ్యూట్ టు ద నేరేటివ్ అంటే not much. And I'm sure as an individual, as a filmmaker ga, oka creator ga, I'm pretty sure it must be very a joyful exercise to bring his characters and worlds together, but I don't think they contributed much to this story. Overall ga cheppalante, do the heroic moments work? Yes, they did for me. But naku okate anipinchindi enti ante, I wish OG or Sujit had committed fully to one thing. గుడ్ బ్యాడ్ అగ్లీ నేను పెద్ద రెఫరెన్స్ పెద్ద స్టాండర్డ్ అని చెప్పట్లా. జస్ట్
సేయింగ్ ఆ బ్యాలెన్సింగ్ యాక్ట్గా కాకుండా ఒక ఫుల్ ఆన్ ఫ్యాన్ బాయ్ మోడ్లో వెళ్ళిపోయి ఉంటే it would have ended up as a, what do you call, as a blast. It still is, I would still call it a decent watch. That's it from this review. Do subscribe to Gulte Pro for more reviews and interviews. Thank you.